ఒక్కసారి జారి వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఎప్పటికి మనుష్య ఉపాధి వస్తుంది అంటే చెప్పడం ఎవరితరమూ కాదు. అందుకే మనుష్య ఉపాధి రావడం ఒకెత్తైతే మనుష్య ఉపాధిని సక్రమంగా వినియోగించుకోవడం అంత కష్టం. అందుకని వాళ్ళని మత్స్యలోకంలోకి వెళ్ళి పుట్టమంటే అక్కడ ఉండేటటువంటి మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి ముగ్గురు కూడా సనకసనందనాదుల పాదముల మీద పడి వారు చేసినటువంటి అపరాధమునకు క్షమార్పణ ప్రార్థించారు. వెంటనే ఆగ్రహం చల్లారిపోయినటువంటి సనత్కుమారాచార్యుల వారు వారికి శాపావకాశం ఇస్తూ ఒక మాట అన్నారు. మీరు భూమి మీద పుడతారు, కానీ పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అన్న పేరుతోనే భూలోకంలో పుడుతుంది. ఆమె హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయిన కారణం చేత దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టినటువంటి అమ్మవారు ఈ మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టాలి అని సంకల్పం ఎందుకు చేస్తుంది